ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చామంటే కేదార్నాథ్ వచ్చాం. కాదండి, కేదార్నాథ్ లాంటి ప్లేస్కి వచ్చాం. చూద్దామా శివుడు ఎలా ఉన్నాడో. ఇక్కడ చూడండి, కేదార్నాథ్లో ఉన్నట్టు శివుడిని ఎలా నిర్మించారంటే ఇది ఎక్కడో కాదండి, మన బెంగళూరులోనే ఉంటుంది ఈ ప్లేస్ అనేది. ఇది సిటీలో మధ్యలో ఉంటుందండి. ఈ టెంపుల్ చాలా అద్భుతంగా నిర్మించారు. ఇప్పుడు నేను టెంపుల్ లోపలికి వెళ్తున్నాను. ఇది గృహ లోపల నుంచి వెళ్ళినట్టు ఉంటుందండి. చాలా అద్భుతంగా నిర్మించారు. కావాలంటే మీరు చూడండి. ఇప్పుడు మనం వెళ్తున్నాము, టెంపుల్కి వెళ్ళే వే అండి ఇది. సో ఇక్కడ చాలా కొటేషన్స్ కూడా పెట్టారు వెళ్ళే వేలో. సో ఇక్కడ చూడండి, ఇది చీకటి గదిలాగా ఉంటాయండి వెళ్ళేటప్పుడు, కానీ చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్లేస్ అనేది. చూడండి ఇక్కడ అన్ని కొటేషన్స్ అవన్నీ మనం చదువుతూ వెళ్ళాలి. నార్మల్ టైంలో ఇప్పుడు ఏదన్నా లైక్ పండగ టైంలో కానీ ఏదైనా స్పెషల్ టైంలో కానీ ఉంటే చాలామంది ఉంటారు, కానీ నార్మల్ డేస్లో వీక్ డేస్లో అనేది తక్కువ మంది ఉన్నారు. సో మేము వెళ్ళినప్పుడు ఎక్కువ మంది లేరు. ఇలా టెంపుల్కి వెళ్ళే వేయండి, ఇది చాలా దూరం ఉంటుంది. సో ఇది మన రోడ్డు మీదే కట్టారు యాక్చువల్గా. ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి శివ ఓం టెంపుల్ అండి. ఇదేంటి పార్కింగ్ లాట్ వచ్చింది ఏంటి గుడికి వెళ్తుంటే అనుకుంటున్నారా? అది యాక్చువల్గా ఎంట్రీ నుంచి పార్కింగ్ లాట్ వచ్చి దాని లోపల నుంచి మనం టెంపుల్ వెళ్ళాలండి. కానీ అద్భుతంగా కట్టారండి. అసలు చూస్తే మనం ఎక్కడ ఎలా అంటే కేదార్నాథ్ పర్వతాలలో ఎవరెస్ట్ శిఖరాలలో శివుడు ఉంటారు చూడండి, అలా ఉంటుంది అసలు ఆ మూమెంట్ అయితే. మేము చాలా షాక్ అయ్యాం యాక్చువల్లీ, ఫస్ట్ టైం కదా ఈ టెంపుల్కి రావడం. అసలు ఇంత అద్భుతంగా కట్టారా ఇక్కడ ఈ ప్లేస్లో అన్నది మేము షాక్ అయ్యామండి. సిటీ మధ్యలో కట్టారు ఇంకా దీన్ని. అసలు ఎక్కడైనా దూరంలో ఉంటాయి కదా ఇట్లాంటి ప్లేసెస్ అన్ని, చూడండి ఎంత వెనకాల ఇట్లా పర్వతాలు వచ్చినట్టు వచ్చి శివుడు ఎంత బాగా కట్టారంటే అసలు. మనకి ఆయనది టికెట్ ప్రైస్ కూడా ఉంటుందండి, 150 ఉంటుంది. అండ్ నార్మల్గా ఎక్కువ మంది ఉంటే 350 స్పెషల్ ఎంట్రీస్, అండ్ గృహ లోపల నుంచి 250 అలా ఉంటాయండి. నార్మల్ టైంలో తక్కువ మంది ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను రుద్రాక్షలు వేస్తున్నాను, 150 రుద్రాక్షలు అందులో వేయాలండి. ఓం ఓం నమ శివాయ అనుకుంటా. ఇక్కడ థ్రెడ్ కడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఇస్తారండి ఒక థ్రెడ్ అనేది. ఆ థ్రెడ్ కట్టేసి ఆడ మన ప్రాబ్లమ్స్ అన్నీ వదిలేసినట్టు. చూడండి ఆ బోర్డు పైన రాసుంది, టై యువర్ ప్రాబ్లమ్స్ హియర్ లీవ్ దెమ్ బిహైండ్. అంటే మనం ఇక్కడ ఆ థ్రెడ్తో కడితే ప్రాబ్లమ్స్ని అక్కడ లీవ్ చేసి వదిలేసినట్టు. ఇక చూడండి వినాయకుడి విగ్రహం ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ అందరు రుద్రాక్షలు కూడా ఇస్తున్నారు, మీరు గమనించారో లేరో. మనకు ఇప్పుడు జనరల్ టికెట్ ఇలా ఉంటాయి, స్పెషల్ ఎంట్రీ టికెట్స్, దాంట్లో వాళ్ళు ఇస్తారు. అక్కడికి వెళ్ళినాక రుద్రాక్ష, కొబ్బరికాయ, అగరబత్తులు ఇలాంటివి అన్నీ వాళ్ళే ఇస్తారండి. అవన్నీ మనం అక్కడ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మన శివుడి దగ్గరికి వెళ్ళడానికి ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ గృహ లోపల నుంచి వెళ్ళే మార్గం కూడా ఉంటుందండి. మేము అటు నుంచి వెళ్ళేటప్పుడు నేను వీడియో తీయలేదు, బట్ చూడండి శివుడి నెత్తిలో నుంచి గంగాదేవి ఎలా పారుతుందో అంత బాగా అద్భుతంగా కట్టారండి. అసలు ఇది బయట ఎక్కడైనా దూరం లైక్ సిటీకి దూరంగా ఉంటాయి ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా, కానీ ఇది సిటీ లోపటే మధ్యలో కట్టారండి. చాలా అద్భుతంగా ఉంది. ఇది గృహ అండి, చూడండి ఎంత బాగుందండి. టెంపుల్లో వాళ్ళు మనకి దీపాలు కూడా ఇస్తారండి. ఆ దీపాలు మనం ఇక్కడ శివుని ముందు వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ దీపాలు అక్కడ వెలిగించి ఆ వాటర్లో వేయాలండి. వేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటారు. అండ్ అక్కడ 1 రూపీ కాయిన్స్, నాణ్యాలు ఇస్తారు. నాణ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఆ వాటర్లో అట్లా కోరుకొని ఆ నాణ్యాలు కూడా ఆ వాటర్లో వేయాలండి. ఇక్కడ అందరు దీపాలు వేస్తారు, కనిపిస్తున్నాయి కదా. చూడండి ఫైనల్గా శివుడు ఎంత బాగా కనిపిస్తున్నాడో. ఇక్కడ పైన చూడండి గంగాదేవి వాటర్ పైనుంచి కిందికి ఎలా ఇట్లా సెట్ చేస్తారంటే, ఇంత బాగా కన్స్ట్రక్షన్ చేస్తారంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా విజిట్ చేసుకుని రండి. ఇది మనం ఎగ్జిట్ అయ్యే టైంలో ఇక్కడ చిన్న చిన్న షాప్స్ పెట్టారు. అక్కడ దేవుడి బొమ్మలు అండ్ బుక్స్ కొన్ని ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇక్కడ మేము కొన్ని థింగ్స్ తీసుకున్నాం మేము కూడా.